వైకాపా నాయకురాలు షర్మిల వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు బ్రాందీ ముట్టలేదని షర్మిల చెప్పగలరని ఆయన ప్రశ్నించారు. ఏ తప్పు చేసి తన వద్దకు అనిల్ వచ్చాడో షర్మిల తన భర్త అనిల్ను అడగాలని సూచించారు. సభ్యత నేర్చుకోవాలని షర్మిలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమాలకు పాల్పడే యాజమాన్యాలకు కొమ్ము కాసేందుకే విజయమ్మ దీక్ష చేస్తున్నారని బొత్స విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు బ్రాంతిని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావో అని అడుగుతున్నాను. ఇది వారసత్వం అని అడుగుతున్నాను. నీ భర్త నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులకి ఏ విధంగా నా దగ్గరికి వచ్చి వాటి కోసం ఆలోచన చేస్తాడో చెప్పని అడుగుతున్నాను. నువ్వు అడుగు, నీ భర్తను అడుగు. ఏం మాట్లాడుతున్నావు? అధికారం రాజకీయాల్లో వచ్చి 10 మంది మనుషులు వస్తున్నారు కదని, లేదు 10 మంది మనుషులను వచ్చి పోగు చేసుకుంటున్నాం కదని, లేదు 10 మంది మనుషులకు వచ్చి నీ ఎదురున్న దోచుకున్న డబ్బుతో వచ్చి వాళ్ళకి వచ్చి 10 రూపాయలు చెల్లించి వాళ్ళు పోగు చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పని అసభ్యంగా మాట్లాడడం, సభ్యత పరిచి మాట్లాడడం సాంప్రదాయం కాదు రాజకీయాల్లో.